చూపి 10 రూపీస్ అండి. చెప్పు 10 రూపీస్ చూపి ఫింగర్ తోటి. అసలు నేను చదివింది శిశుమందిర్ స్కూల్లో. యాక్చువల్లీ మా వారు ఏదో పేపర్లు కావాలి అది అని అంటే ఇవన్నీ చెక్ చేస్తున్నానండి. చెక్ చేస్తుంటే అసలు ఇది దొరికింది అన్నట్టు నాకు. నేను చదివింది శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాపీఠంలో నేను చదివాను. నేను అప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పుడు, ఫస్ట్ 3rd క్లాస్లో ఇదైతే అర్థం కావట్లేదు. అయితే అప్పుడు ఫీజు ఎంత అంటే 10 రూపీస్ అండి. అసలు విచిత్రంగా అనిపిస్తుంది, 10 రూపీస్ అయినా. మా డాడీ 10 రూపీస్ కట్టడానికి కూడా చాలా కష్టపడ్డాడండి. ఆ 10 రూపీస్ డాడీ ఫీజు ఏమైంది, డాడీ ఫీజు ఏమైంది అది ఇప్పుడు మా పాపలకి చెప్తే ఏమంటున్నారంటే 10 రూపీసా, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారండి. అసలు నాకే బాగా ఏమో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను కొంచెం. ఓకే చూడండి మీకైతే క్లియర్ కట్గా కనబడుతుందా అండి? ఓ శ్రీ సరస్వతి విద్యాపీఠం నేను చదివిన స్కూలు. 10 రూపీస్ అప్పట్లో 2002లో 2 ఇది అప్పట్లో ఫీజు 10 రూపీస్ అంటే చాలా కష్టంగా ఉండేదండి. ఇప్పటి పిల్లలకు మాత్రం 10 రూపీస్ అంటే 10 రూపీస్ అయినా 500 అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ 10 రూపీస్ ఉంది ఇంతేనా 10 రూపీస్ చాక్లెట్ వస్తుంది నాకు మమ్మీ అని అంటున్నారండి. చాక్లెట్ కూడా రాదు, చాక్లెట్ కూడా రాదని అంటున్నారు. చూడండి ఎలా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలం ఎలా మారిపోయిందండి. కాలం ఏం మారలేదు, మళ్ళీ మీరు అది మెసేజ్ పెట్టేది నాకు. కానీ కాలం ఏం మారలేదు, మనుషులు మాత్రమే మారాము. అవే మనుషులు, అదే వాతావరణం, అదే గాలి, అదే నీరు అన్నీ అవే ఉన్నాయి. కాకపోతే మనుషుల గుణగణాలు మాత్రమే మారాయండి అంతే. కాకపోతే ఇది చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పటి రోజు గుర్తుకొచ్చింది. నేను చిన్న పిల్లని అయిపోయాను ఇది చూడగానే. ఓకేనా అండి, చూసారా ఇది? బాయ్ మరి.